మన ప్రభువును రక్షకుడును పరిశుద్ధుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 28:3. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుతూ కీర్తనకారుడు రాస్తున్నాడు. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని, వారు అనగా మరి దుష్ట స్వభావం కలిగిన వారు. వారేం చేస్తారంటే మరి దుష్టాలోచన కలిగి ఉంటారు. వారి ఆలోచన విధంగా సరిగా ఉండదు. హృదయంలో ఉంచుకొని పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుతురు అంటారు. పైకి వారు సమాధానంగా ఉంటారు, సమాధానంగా మాట్లాడుతున్నట్టు నటిస్తుంటారు. కానీ వారి హృదయం నిండా కపటము, వారి ఆలోచన దుష్ట ఆలోచన ఉంటుంది. అందుకే కీర్తనలు 10వ స్కంధంలో భక్తుడు రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. దుష్టుల ఆలోచన చొప్పున నీవు నడవకూడదు. నేను నడిపించాలని దుష్టుడు ప్రయత్నిస్తుంటాడు. వాని వలలో వేసుకోవాలని వాడు చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అందుకే కీర్తన 10వ స్కంధంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, వారి ఆలోచన చొప్పున మీరు నడవకండి. ఎందుకంటే వారు దుష్టులు, వారి హృదయం అంతా దుష్టత్వంతో నిండి ఉంటుంది. వారు ఎప్పుడు దురాలోచనలు ఉంటారు, ఇతరులకు కీడు కల్పించే వారిగా ఉంటారు. కాబట్టి జాగ్రత్త, దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి. వారు పైకి చాలా సమాధానంగా ఉన్నట్టు నటిస్తారు, సమాధానముగా మాట్లాడుతుంటారు. సమాధానంగా వారి మాటలు చాలా సమాధానంగా ఉంటాయి. ఆ మాటలు మోసం చేస్తాయి. కానీ వారి మార్గం అంతా దుష్ట మార్గం, దుష్ట క్రియల మీద వాళ్ళ ఆలోచన ఉంటుంది. కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అని 10వ స్కంధంలో కీర్తనకారుడు యేసయ్య ఏమన్నాడంటే, పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ధన్యతలు చెప్తూ మరి సమాధానం పరచువారు ధన్యులు అంటున్నాడు. దుష్టులు సమాధానపరచరు, కానీ సమాధానంగా ఉన్నట్టు వారు నటిస్తారు, సమాధానంగా మాట్లాడతారు. కానీ ఎవరు ధన్యులు? యేసయ్య అన్నారు, సమాధానపరచువారు ధన్యులు. ఎక్కడైతే సమాధానం లేదో, అది సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంఘాలలో ముఖ్యంగా సమాధానం లేదు. ఎవరైతే మరి సమాధానపరుస్తారో వారు ధన్యులు. వారు ఎవరంటే, వారు ఎవరు అనబడతారంటే, వారు దేవుని కుమారులు అనబడతారు. వారు నిజముగా దేవుని కుమారులు అనబడతారు. దేవుని కుమారులు అనబడేవారే సమాధానపరిచేవారుగా ఉంటారు. అందుకే సమాధానపరిచేవారు కానీ ఆయన అందుకే సమాధానాన్ని వెతకండి, వెంటాడండి. సమాధానం కొరకు మీరు మరి వెతకండి, సమాధానాన్ని వెతకండి. సమాధానము దేవునిలోనే ఉంది. సమాధానం ఇచ్చేది దేవుడే. అందుకే అంటున్నాను, సమాధానపరిచేవారు ఎవరైతే మరి సమాధానపరిచేవారిగా ఉంటారు, రెచ్చగొట్టేవారు కాదు, సమాధానపరిచేవారు. రెచ్చగొట్టేవారు రెచ్చగొట్టి అల్లకల్లోలం చేస్తారు. వారి ఆలోచనలు మరి ఆ విధంగా ఉంటాయి. అందుకే యేసు ప్రభువుల వారు సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అని ఆయన తెలియజేశారు.